తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తనయుడు జీవి సుందర్కు అవకాశాలు మెండుగా ఉన్నాయని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనపర్తి వచ్చిన హర్షకుమార్ అనపర్తి ప్రెస్ క్లబ్లో పాత్రికేయులతో మాట్లాడారు. పట్టభద్రులు తమ సమస్యలను పరిష్కరించే వారి కోసం ఎదురు చూస్తున్నారన్నారు. తన తనయుడు జీవి సుందర్ను గెలిపిస్తే పార్లమెంటు పరిధిలో మల్టీనేషనల్ కంపెనీలను సమన్వయపరుచుకుంటూ నిరుద్యోగుల కోసం ఉద్యోగ కల్పనకు కృషి చేస్తానన్నారు. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పన కోసం వ్యాపారాలు ప్రారంభించుకునేందుకు రుణాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తనయుడికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీ అందరికీ తెలుసు జీవి సుందర్ నించున్నాడు. జీవి సుందర్ అంటే మా అబ్బాయి. ఈ రోజున కంప్లీట్ గా నెగ్గే అవకాశం ఉన్న అభ్యర్థి. ఎందువల్లంటే అభ్యర్థులు జనరల్ గా మామూలు జనరల్ ఎలక్షన్స్ లో మేనిఫెస్టో ఉంటుంది, నెగ్గిన తర్వాత ఏం చేస్తారు అన్నది చెప్తారు. ఈ ఎలక్షన్స్ లో ఈ పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్, పార్టీ అభ్యర్థులు ఉండరు, పార్టీ గుర్తులు కూడా ఉండవు. కానీ మామూలుగా పట్టభద్రుల సమస్యల్ని ఎవరు కౌన్సిల్లో ప్రతిపాదిస్తారు, కౌన్సిల్లో ఎత్తుతారో వాళ్ళకి చెయ్యాలన్న ఉద్దేశంతోనే పట్టభద్రులు ఉంటారు. వాళ్ళ సమస్యల గురించి కౌన్సిల్లో మాట్లాడే వాళ్ళ గురించి వాళ్ళు ఎదురు చూస్తారు. అటువంటిది ఈ ఎలక్షన్ కూడా తెలుగుదేశం తమ అభ్యర్థిని నిల్చోబెట్టింది. ఈ ఎలక్షన్స్ లో మా అభ్యర్థి జీవి సుందర్ తన ఎలక్షన్ లో నెగ్గితే ఏం చెప్తాడు, ఏం చేస్తాడు అన్నది చెప్పి క్లియర్ గా ఓట్లు అడుగుతా ఉన్నాడు. అతను ఎలక్షన్ లో నెగ్గితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ జాబ్ మేళాలు నిర్వహిస్తా అన్నాడు, ఎంఎన్సి కంపెనీని తీసుకొచ్చి. అట్లాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, స్కిల్ డెవలప్మెంట్, తర్వాత అందరినీ కంపెనీస్ ఈ మూడింటిని సమన్వయపరిచి ఎంఎన్సి కంపెనీలకి ఈ మన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా క్యాండిడేట్లని రిక్వైర్మెంట్ ని ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్తా ఉన్నాడు. ఎంటర్ప్రినర్స్ అంటే యువకులు వ్యాపార రంగంలో రాణించాలనుకున్న వాళ్ళకి ఈ లోన్లు ఎలా తీసుకోవాలి, సిజిటిఎంఎస్, తర్వాత ముద్రా లోన్స్, ఇవన్నీ, అలాగే ఈ ఎంఎస్ఎంఈ లోన్స్, ఇవన్నీ ఏ వ్యాపారాలు పెడితే బాగుంటుంది అవి కూడా క్లాసెస్ ఆయన ప్రతి నియోజకవర్గ వారీగా పెడతానని కూడా చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా తన గొంతుగా ఉపాధ్యాయుల గొంతుగా అవుతుంది అన్నాడు, తన గొంతుగా నిరుద్యోగుల గొంతుకు అవుతుంది అన్నాడు, తన గొంతుగా కాంట్రాక్ట్ లెక్చరర్ల గొంతుకు అవుతుంది అన్నాడు, తన గొంతుగా ఆశా వర్కర్స్ గొంతుకు అవుతుంది అన్నాడు, తన గొంతుగా అంగన్వాడీ టీచర్స్ గొంతుకు అవుతుంది అన్నాడు, జిపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ గురించి ఫైట్ చేస్తానన్నాడు, ప్రభుత్వ ఉద్యోగుల గురించి. ఇలాగా ప్రజల తరపున ప్రజా సమస్యల పట్ల కౌన్సిల్లో నేను మాట్లాడేటట్టుగా నేను చేస్తాను, నేను మాట్లాడతాను. వాళ్ళ సమస్యలన్నీ కౌన్సిల్ దృష్టి. నెల్లూరు జిల్లాలోని కాకు